నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అలోక్ కుమార్ బీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు. ఇక పార్లమెంట్లో రాహుల్ గాంధీ నాటకీయంగా మాటల దాడికి పాల్పడ్డారంటూ అలోక్ కుమార్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. మొదటగా ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది చూద్దాం. आज श्री राहुल गांधी ने लोकसभा में बहुत नाटकीय आक्रामकता से भरा भाषण दिया है। विपक्ष के नेता के नाते पहला भाषण, शायद अपने आप को साबित करने का जोश होगा, पर उस नाटकीयता में वो ये बोल गए कि हिंदू समाज हिंसक होता है। जो समाज हमेशा शांतिपूर्वक रहा है, जिसने कभी धर्म प्रचार या परिवर्तन के लिए हिंसा का सहारा नहीं लिया, जिसके भिक्षुक सारे देश में, सारी दुनिया में पैदल जाते थे, अपने प्रेम से, करुणा से, तर्क से, भक्ति से लोगों को हिंदू बनाते थे, उस समाज पर ऐसा आरोप लगाना, सदन के अंदर लगाना, इसकी तो कल्पना भी नहीं की जा सकती। पर आजादी के बाद से जो कांग्रेस बनी, उसमें यही चलता रहा। सेक्युलरिज्म का अर्थ भी ये था कि अपने ही देश में हिंदू बेगाना हो जाए, मुसलमान मुसलमान के नाते अपने धर्म का पालन करे, ईसाई ईसाई के नाते करे। हिंदू को कहते थे कि तुम सेक्युलर रहो, और इतने पे रुकते नहीं थे। मुझे आज उनके भाषण से याद आया कि वो अमेरिका के राजनयिक के पास गए थे और उन्हें कहा था कि जिहाद की बात नहीं है, हिंदू भगवा आतंकवाद ज्यादा खतरनाक है। उस भगवा आतंकवाद के कारण के नाम से बहुत सारे लोगों पर मुकदमे बनाए थे, किसी में प्रमाण नहीं मिले, मुकदमे खारिज हो गए। पर हिंदुओं को कॉर्नर करना, हिंदुओं को अपमानित करना, हिंदुओं को एक कोने में खड़ा करना, अगर वो सोचते हैं कि इससे वोट मिलेंगे, तो उनको ध्यान रखना चाहिए कि कांग्रेस के 99 सीटें ये 100 में से नहीं आई है, ये 542 में से आई है, और अभी भी वो अपने प्रतिद्वंद्वी से बहुत पीछे हैं। मैं आज के उनके भाषण की भत्सना करता हूँ। మొత్తానికి పార్లమెంట్లో రాహుల్ గాంధీ నాటకీయంగా మాటల దాడికి పాల్పడటమే కాదు, హిందూ సమాజం ఎప్పుడూ శాంతి మార్గంలోనే ఉందని, విపక్ష నేత హోదాలో రాహుల్ తనని తాను నిరూపించుకునే జోష్లోని ఈ వ్యాఖ్యలు చేశారు తప్ప అంతకు మించి ఏమీ లేదని, ఈ జోష్లోని హిందువులు హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారు. అది ఎంతవరకు సమంజసమని, ధర్మ ప్రచారంలో కానీ తిరిగి ధర్మంలోకి తీసుకొచ్చే సమయంలోనూ హింసా మార్గంలో నడవలేదు. హిందూ సన్యాసులు దేశమంతా కాలినడకన పర్యటించే సమయంలోనూ ప్రేమ, కరుణ, భక్తి తార్కారంలో ప్రజలను హిందువులుగా మార్చేవారు. ఏకంగా నిండు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అస్సలు ఊహించలేనిది. స్వతంత్రం అనంతరం నుంచి కాంగ్రెస్లో ఇదే తంతు కొనసాగుతోంది. ముస్లింలు ముస్లింలులాగా ఉండాలి, క్రిస్టియన్లులాగా ఉండాలి, కానీ హిందువులు మాత్రమే సెక్యులర్లుగా ఉండాలంటారు. ఇదే లౌకికవాదానికి కాంగ్రెస్ ఇచ్చే నిర్వచనం. రాహుల్ అమెరికా వెళ్లి జిహాదీ ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా కాషాయ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించారు. ఈ కాషాయ ఉగ్రవాదం పేరిట కాంగ్రెస్ వారు అనేక మందిపై కేసులు మోపారు. అయితే వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. హిందువులను అవమానించడం, వారిని టార్గెట్ చేయడం ద్వారా వారికి ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు ఆలోచన. వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కాంగ్రెస్కి వచ్చిన 99 సీట్లు 100 సీట్ల నుంచి కాదు, 543 సీట్ల నుంచి. ఇప్పటికీ కాంగ్రెస్ వారి ప్రత్యర్థులకు వచ్చిన సీట్ల కన్నా చాలా దూరంలో ఉన్నారు అనే సంగతిని గ్రహించాలి. అసలు వీటన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎక్కడ ఏం మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకో. పార్లమెంట్లో ఖర్చు, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టే ఖర్చు డబ్బులు అక్కడ నిన్ను కూర్చోబెట్టింది ప్రజా సమస్యల గురించి మాట్లాడమని. నీ హితోపదేశాలు, పనికిరాని మాటలు ప్రజల్లోకి చెప్పాలి, లేకపోతే ఏదో చేయాలి అనే దానికోసం పార్లమెంట్ సమయాన్ని వృధా చేయొద్దు. ఎస్, మోదీ, అమిత్ షా వీళ్ళు ఏమైనా స్కాములు చేశారా? కాంగ్రెస్లో ఉన్న A to Z స్కాముల్లాగా. జిహాదీ ఉగ్రవాదుల కంటే కాషాయం ఉగ్రవాదులు అంత డేంజర్గా కనిపించారా? ఇక్కడున్న అమ్మాయిలను మతం మార్చి వాళ్ళని ఏ విధంగా మారుస్తున్నారు అనే దానికి సంబంధించి మాట్లాడడానికి నీ గొంతు వెక్కలదు. పశ్చిమ బెంగాల్లో విషయాల గురించి అసలే మాట్లాడావు. కేరళలో కనీసం నీ పార్టీ జెండాను పట్టుకొని నామినేషన్ వేయడానికి నీకే ధైర్యం సరిపోదు. కానీ హిందువులను విమర్శించాలి అంటే, బీజేపీని హిందుత్వ పార్టీ అని మాటలు అనాలంటే మాత్రం మస్తు ధైర్యం వస్తుంది.
పార్లమెంటుకు ఎవరైనా ప్రజా సమస్యలకు సంబంధించి ఒక నోట్ రాసుకొని వచ్చి, అధ్యక్ష ఈ ప్రజా సమస్యలు తీరాలి, రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వం ఇదైనా చేయాలి, గతంలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు ఇవి, స్కాములు ఇవి అని చెప్పాలి. శివుడి ఫోటో పట్టుకొని వచ్చి ఏం చేద్దామని కొంచెమైనా ఆలోచన ఉందా? అందుకే 543 సీట్లున్న భారతదేశంలో కనీసం సగం సీట్లలో పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోతే వచ్చిన 99 సీట్లే మురిసిపోతున్నారు అంటే అసలు మీ ఆలోచన, మీ పరిపక్వత, మీ విధి విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక హిందువుల గురించి వాళ్ళు ఎవరైనా కానీ, అది బీజేపీకి సంబంధించిన హిందువులా, కాంగ్రెస్కి సంబంధించిన హిందువులా, టీఎంసీకి సంబంధించిన హిందువులా అంటే హిందువుగా ఉన్నంతసేపు అతడిని ఒక ఉగ్రవాదిగా మార్చలేరు. హిందువును మతం మార్చిన తర్వాతనే ఉగ్రవాదిగా మారుస్తారు. నేను కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత చాలా బాగా అవగతం చేసుకున్న విషయం. ఈరోజు వరకు నువ్వన్నా కాషాయ జిహాదీలు, అదే బీజేపీ వాళ్ళు, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో భారత అభివృద్ధి చెందే దేశము, చెందుతుంది అని చెప్తున్న దగ్గర నుంచి భారత అభివృద్ధి చెందిన దేశం అనిపించిండ్రు. ఈరోజు ప్రపంచంలో అగ్రదేశాలన్నీ భారత్ ఏం చెబుతాయా అని ఎదురు చూస్తుండ్రు. యుద్ధాలు జరుగుతుంటే అక్కడుండే భారతీయులు తీసుకురావడానికి యుద్ధంలో విరామం ప్రకటిస్తున్నారు. ప్రపంచంలోని దేశంలో ప్రజలందరికీ అన్న ప్రధానిగా భారత్ నిలిచింది. భారతదేశంలో కరోనా సమయంలో అత్యధిక జనాభా ఉన్న ఈ దేశంలో కూడా పేదవారందరికీ 5 కిలోల బియ్యం చొప్పున ఇంకా సంవత్సరం పాటు కూడా ఇస్తుంది, ఆదుకుంటుంది. మరి నీ అసలు జిహాదీలు ఏం చేస్తున్నారో చెప్పు, ధైర్యం ఉంటే మాట్లాడు. నిజమే, బీజేపీ వాళ్ళు హిందుత్వవాదులుగా ఉన్నారు కాబట్టే, సనాతన ధర్మం గొప్పతనం తెలుసు కాబట్టే ఎక్కడ అవినీతి మచ్చలేదేమో. తమకంటే కూడా ప్రజాశ్రేయస్సే ముఖ్యం, రామరాజ్య స్థాపించాలి అని ఉన్న ఇంటిని కూడా తీసుకెళ్లి లైబ్రరీకి ఇచ్చాడేమో మోదీ. తల్లి చనిపోయి కొన్ని గంటలు గడవక ముందే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటే తనకు నా అనే దానికంటే దేశం అనే ప్రేమ ఎంతుంది అనే విషయం ఆయనకు క్లారిటీ ఉంది కాబట్టే. వేలెత్తి చూపడానికి ఒక్క అవినీతి మచ్చ 10 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రిగా ఉండి నెహ్రూ, ఇందిరా, రాజీవ్ వీళ్ళందరినీ తీసుకొద్దాం. మీ హయాంలో 60 సంవత్సరాలలో 10 సంవత్సరాలు ప్రధానిగా ఉండి అవినీతి మచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో, ఎమర్జెన్సీని పెట్టి ప్రజలను అవగోసపట్టించినోడికి ఇవన్నీ ఏమర్థమవుతాయంటారా? అవకాశం దొరికింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనే ప్రధానమంత్రి అభ్యర్థి అనుకోవాలి అని మాట్లాడడమే తప్ప నువ్వు మాట్లాడిన మాటల్లో అర్థం ఉందా? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. జస్ట్ మళ్ళీ ప్రజలను ట్రాక్ తప్పించడానికి తప్ప దేనికి పనికిరావు ఈ మాటలు. ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా హిందువులు ధర్మో రక్షితి రక్షితః అని ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టే దేవాలయాల మీద దాడులు జరిగినా, దేవాదాయ ఆస్తులను పరాయి మతాల యాత్రలకు స్పాన్సర్షిప్లు ఇస్తున్నా, లేదా కుక్కల్లలుగా పరాయి దేశం నుంచి శరణార్థులుగా వచ్చి ఇక్కడున్న హిందువుల మీద ఊచకోతకు వస్తున్నా, తమ ఇంటి ఆడపిల్లలను జిహాదీలకు గురి చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నారు అంటే మేము ధర్మ మార్గంలో వెళ్తున్నాం, ఏదో ఒక రోజు ఆ ధర్మం మమ్మల్ని గెలిపిస్తుంది, ఆ ధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి నాశనం తప్పదు అని తెలుసు కాబట్టి ఈ ధర్మ అధర్మాలు లేకపోతే హింసలు పక్కన పెట్టి ప్రజల కోసం పనికొచ్చే పని ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ చెప్తున్నాం, ఎవరికైనా మంచి వీడియోలు మన ఛానల్ ద్వారా బయటికి వెళ్తున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రిప్షన్ చేయించండి. అలాగే వీలైనంత మంది వీడియో చూశాక లైక్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఎందుకు అడుగుతున్నాను అంటే మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. ఇక్కడ మనకు ఒక ఆఫీస్ అంటూ లేదు, సొంత ఎక్విప్మెంట్ అంటూ కూడా పూర్తిగా లేదు. ఇవన్నీ నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు కాబట్టి మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. జనాల సమస్యలను ప్రభుత్వానికి అందించే ఒక వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి అనేదే మన ఛానల్ యొక్క సంకల్పం. ఆ సంకల్పంతో వేస్తున్న అడుగులో నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ఇలాంటి ఛానల్కి సహాయం చేయాల్సిన అవసరం మీ అందరిలో కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన
ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలా చేయాలి అనుకునే వాళ్ళు 8328500576 నెంబర్కి సంప్రదించండి. వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన ఛానల్కి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.